ఆఫీసర్లు ఎవరు లేనప్పుడు ఎవరి కళ్ళు తుడవడం కోసం ఈ రోజు ఈ తూతు మంత్రంగా చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజు వినతి పత్రం ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఒక మెర్సీ మీ దయతోటి భాగ్యనగర్ ప్రజలు బతకాలి, ఇంకేం రాస్తలేదు దీంట్లో. ఎందుకంటే ఏం రాసినా చదివే దిక్కు లేదు, చూసే దిక్కు లేదు, కాబట్టి ఏం రాసిన ఏం ఉపయోగం. కాబట్టి అందుకే ముఖ్యమంత్రి గారు మీ దయ. ఇప్పుడు ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ పోగానే ఆయన అర్థం చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ లాంటి కాంప్లెక్స్ ఇష్యూని అర్థం చేసుకోగానే మళ్ళీ తీసుకొచ్చి రొనాల్డ్ రోజ్ గారు పెట్టారు. ఆయన ఏదో ట్రై చేద్దాం ప్రయత్నం చేసే లోపల ఇంకో కమిషనర్ పెట్టారు, ఆమె ఏమో చేసే లోపల ఇంకోని తీసుకొచ్చి పెడతారు. ఏ విధంగా పనిచేస్తారు జిహెచ్ఎంసీలో పనిచేసినటువంటి నిజాయితీ అధికారులను ట్రాన్స్ఫర్లు చేస్తుంటే దొంగలను ఇక్కడ సంవత్సరాల తప్పి కూర్చోబెడుతుంటే జిహెచ్ఎంసీలో పనులు ఏ విధంగా జరుగుతాయి మీరు చెప్పాలి. ఈ రోజున మరి పార్కింగ్ లాంటి ఇష్యూలు, కాంప్లెక్స్ ఇష్యూస్, ఈవీడీఎం లో డిజాస్టర్ మేనేజ్మెంట్, విజిలెన్స్ లో ఉన్నటువంటి ఆఫీసర్లను తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేసి పరిస్థితి టక్కున ఆయన ఇప్పుడు ఆయనకి గవర్నమెంట్ కి రాసిన కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి. వాళ్ళ టీమ్ తో నేను చాలా వర్క్ చేశాను, కానీ వాళ్ళకే తెలియని సబ్జెక్ట్ ఈరోజు చాలా రోజులు కష్టపడి నేర్చుకున్నారు. మరి ఈ రోజు వచ్చినటువంటి కొత్త ఆఫీసర్ నేర్చుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి పుణ్యకాలం గడిచిపోతుంది, మా టర్మ్ కూడా అయిపోతుంది. ఏ విధంగా ప్రజలకు చేస్తారు, ఆయన నేర్చుకునే లోపల ఇంకో ఆఫీసర్ తీసుకొస్తారు. ఇప్పుడున్నటువంటి అధికారి హెచ్ఎండి రెండు వారాల క్రితము హెచ్ఎండిఏ పదిలోకి వచ్చేటువంటి సఫిల్ కూడా లేక్ లో బండలు పడిపోయినాయి. వీళ్ళసారి కూడా వచ్చారు, ఎంపీ గారు కూడా వచ్చారు. అక్కడ గుర్రం డెక్క తీయాలి, అక్కడ బండలు పారు చేయాలి, రిపేర్ చేయాలి. ఆ టాయిలెట్స్ పట్టించుకున్న దిక్కులేరు. వాకర్స్ పోతుంటే రోజుకి 2000-3000 మంది వాకర్స్ వస్తుంటే 2000-3000 మంది వాకర్స్ వస్తుంటే వాళ్ళు టాయిలెట్ పోవడానికి టాయిలెట్స్ క్లీన్ గా లేవండి. అవి పట్టించుకున్నటువంటి కమిషనర్ గారు, అప్పుడు అంటే ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ఆ రోజు వస్తాయని చెప్పిర్రు. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మీ సాక్షిగా చెప్పిర్రు వచ్చి చూస్తామని. ఇప్పటివరకు ఎందుకు రాలేని అడుగుతున్నా. మేయర్ గారు రాలే, డిప్యూటీ మేయర్ గారు రాలే, ఇన్ఛార్జ్ కమిషనర్ గారు, మనకి ఇప్పుడు కమిషనర్ కూడా ఆవిడ రాలేదు. అంతేకాదు నాలా డీసెంటింగ్ కోసం డైరెక్ట్ మేయర్ గారు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి 2 వారాల క్రితం ఫోన్ చేసి మీరు నాలా డీసెంటింగ్ ఎందుకు చేయలేదు, స్టార్ట్ చేసి వెంటనే శ్రవణ్ పిలిచి అక్కడ చూపియండి అన్నారు. మరి 2 వారాలు అయింది. ఈ రోజు కమిషనర్ గారు వస్తారంటే ఆశతోటి నేను వచ్చిన. కమిషనర్ రొనాల్డ్ రోజ్ గారు వస్తారు. మరి 3 అంటే ఇప్పటివరకు మనకి అందరికి రెండు ఎలక్షన్ కోడ్లు ఉంటే 3వ ఎలక్షన్ కోడ్ మాకు వచ్చింది కమిషనర్ గారు లేకపోవడం వల్ల. ఆయన వస్తారని చెప్తా అనుకుంటే నాలా డీసెంటింగ్ నుంచి పట్టించుకున్న దిక్కు లేరు. ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు ఎవరు లేరు. దయచేసి మీరు తూతు మంత్రంగా చేయడం వల్ల ఉపయోగం లేదు సార్. చేస్తే నిజాయితీగా చేయండి. ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు చెప్పండి సార్, ఎవరు చెప్పండి. మన దేవానంద్ గారా, దయానంద్ గారా, వారు ఎవరున్నారు చెప్పండి సార్. ఎవరు ఉన్నారా? ఎవరు లేనప్పుడు మరి ఇంజనీరింగ్ సమస్యలు బయట కథను 50 లక్షల రూపాయల సీసీ రోడ్డు కోసము ఎన్నో రిప్రజెంటేషన్ పట్టుకుంటారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. 50 లక్షల రూపాయల ఒక సీసీ రోడ్డు కోసము ఎంఐఎం వాడని చెప్పి ఒక యువకుడు తిరుగుతా ఉన్నాడు. హెడ్ ఆఫీస్ వరకు వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు లేరు. ఇంతకన్నా దౌర్భాగ్యం జిహెచ్ఎంసీలు ఉందా? మున్సిపల్ పార్క్ సార్ కబ్జా చేస్తున్నారు. మల్కాజ్గిరి లో 6 నెలల నుంచి చూడండి. మీరు ఎవరు లేనప్పుడు ఉపయోగం ఏం లేదు సార్. ఏదో టైం పాస్ వచ్చి మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. దానికన్నా తాళం వేసుకుంటే మీ పనులు మీకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు, మేము ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు పనులు కానప్పుడు ఎందుకు తూతూ మంత్రంగా ఏం చేశారో ఒకసారి మీరు దయచేసి ఆలోచన చేసుకోండి. లాస్ట్ టైం తీసుకున్నటువంటి కంప్లైంట్లలో ఎన్ని రిజాల్వ్ అయ్యో మీరు చెప్పగలిగిన నాడు నిజమైన ప్రజావాణి ఆ రోజు వినబడుతుంది. అప్పటి వరకు ఇది దొంగవాణి, ప్రజావాణి కాదు. ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలి. ఈ రోజు కమిషనర్ గారు ఎవరో తెలియదు కాబట్టి కమిషనర్ ఛాంబర్ కంట పెట్టిపోతున్నారు సార్. ఇక్కడ మీకు ఇప్పుడు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటలేదు కాబట్టి కమిషనర్ ఛాంబర్ కంట పెట్టిపోతా. థ్యాంక్ యూ.